హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ 3D వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. చాలా బాగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సింపుల్‌గా అయితే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. Shadows play. He spoke his truth. Name that's weird. డెమో వీడియో అయితే చూసారు కదా. మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ నా బయోలో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఈ విధంగా అయితే కనబడుతుంది కదా మీ యొక్క నేమ్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు సాంగ్ వచ్చేసి ఓజీ మూవీలో నుంచి ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ అని సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ స్లోగా అయితే ఉంటుంది బీజిఎం. అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే బీజిఎం దగ్గర మీ యొక్క నేమ్ అనేది పెట్టాను. ఇక్కడ మనకు దే కాలిం ఓజీ ఉంటుంది కదా. నేను ఇక్కడ ఓజీ ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే పెట్టాను. సో ఇక్కడ నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు మీ యొక్క నేమ్ పెట్టుకోండి. ఇక్కడ నేను సురేష్ నేమ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్స్ పెట్టుకుంటే మీ యొక్క నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మహేష్ అని నేమ్ ఇద్దాం. సో ఇక్కడ MAHESH సో మహేష్ అండ్ టిక్ మార్క్ చేద్దాం. సో మీ యొక్క నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో దే కాల్ హిమ్ మహేష్. అండ్ ఇక్కడ మీ యొక్క పిక్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాక్స్ పైన టైప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కూడా మీకు లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది. సో సాంగ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ సో వేర్ షాడో ప్లే అని చెప్పి చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను మీకు లిరిక్స్కి మిస్సింగ్ ఫాంట్ అని వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇక్కడ కూడా మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. సో మీరు ఒక ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు 4 పిక్స్ అయితే కావాలి ఎడిటింగ్కి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. సో 1 2 3 4 అని. సో ఈ 4 పిక్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఫోటో రూమ్ లేదా పిక్సర్ అనేది యూజ్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో పిక్స్కి సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో పిఎన్జీ టైప్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటేనే మనం 3D ఎడిటింగ్ అనేది చేయగలుగుతాం. సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కెమెరాకు కూడా మంచిగా అయితే లిరిక్స్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ మంచి కీ ఫ్రేమ్స్ అయితే పెట్టి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు మీకు పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో రీప్లేస్మెంట్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ ఉంది కదా. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. కొలోన్ ఫిల్కి వెళ్ళేసండి. స్టార్టింగ్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేద్దాం. సో చేస్తే ఈ విధంగా అవుతుంది కదా. ఇక్కడ మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మీకు 2 ఫింగర్స్తోని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకుంటే చూడండి మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. సో చూడండి. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా. సో ఇంతే. మీరు ఫస్ట్ పిక్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇంకో పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలోన్ ఫిల్ స్టార్ ఐకాన్. సో ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లస్ ఐకాన్ యాడ్ అయితే అయిపోయింది కదా. దీన్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో కరెక్ట్గా మీరు మీ యొక్క పిక్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో పిక్ అనేది కలర్ ఫిల్కి వెళ్ళేసి చేంజ్ చేసుకుంటారు కదా. అదేవిధంగా మీరు పిక్ అనేది మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంకో పిక్ దీన్ని కూడా మీరు సేమ్ నేను చెప్పిన విధంగా కలర్ ఫిల్కి వెళ్ళేసి మంచిగా పిక్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా లాస్ట్ ఒక పిక్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా కలర్ ఫిల్కి వెళ్ళేసి మంచిగా పిక్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్గా అడ్జస్ట్మెంట్ మీకు రావాలి. సో అడ్జస్ట్మెంట్ మీకు వచ్చిందనుకో మీ యొక్క పిక్ అనేది మంచిగా యాడ్ అయితే అయిపోతుంది. అండ్ ఎడిటింగ్ కూడా సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఫస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేసుకోండి. పిక్ ఒకటి రీప్లేస్మెంట్లోకి వెళ్ళేసి మంచిగా పిక్ యాడ్ చేసుకోండి. సో ఇంతే. ఈ విధంగా మొత్తం వీడియో ఎండింగ్ వరకు మీరు పిక్స్ అనేది చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకున్నాక మొత్తం ఎడిటింగ్ అయిపోయాక సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.